శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురువు బుధుడు, సింహరాశిలో కుజుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. కుజరాహువులు విపరీతమైనటువంటి మొండి గ్రహాలని చెప్పుకోవచ్చు, కోపిష్టి వాళ్ళని చెప్పుకోవచ్చు, మంచి బలం కలిగిన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గోచార రీత్యా ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అనుకూలంగా మార్చుకొని పనులు చక్కబెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది గ్రహించుకోగలిగితే మంచి ఫలితాలు అందుతాయి. సుదీర్ఘకాలంగా కోర్టు వ్యవహారాలు కావచ్చు, గొడవలు వివాదాలు కావచ్చు, ఈ యొక్క సమయంలో పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంటే మంచో చెడో తాడో పేడో అయితే తేలుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి. మంచి శుభవార్తలను ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైన అంశాలలో మంచి అవకాశాలు ఏర్పడతాయి. క్రితం దాచిన ధనాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు భాషాపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. న్యాయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకునే వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత చికాకులు, భయాందోళనకి గురి చేసే అంశాలు ఏర్పడవచ్చు. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిపుణుల పర్యవేక్షణలో ఉండగలిగితే సర్వదా మంచిది. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు బలవంతంగా పిల్లల మీద మాత్రం రుద్దే ప్రయత్నం చేయొద్దు. కొన్ని సందర్భాలలో మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. దీనికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకొని మీ మనస్తత్వాన్ని మార్చుకొని ప్రయత్నం చేయగలిగితే సర్వదా మంచిది. స్త్రీలకు ఈ వారం వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళ ద్వారా విశేషమైన సమాచారాన్ని సేకరించగలుగుతారు. వృత్తిపరంగా వాటిని ఉపయోగించుకొని తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. టెంపరరీ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన అంశాలు, వారసత్వంగా అనువంశికంగా రావాల్సినటువంటి అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడతాయి. మధ్యవర్తులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు మాట మార్చడము, ఈ రకమైనటువంటి ధోరణి కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి, మార్కెటింగ్ లో ఉన్న వారికి, ఈ రకమైనటువంటి చదువుల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి యూనివర్సిటీలో సీటుని సంపాదించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకునే చదువులు, లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్,
కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సంబంధాలు చేయిదాకా వచ్చి చేయి జారిపోతున్నట్లయితే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని తగు శాంతి క్రతువులు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయంలో బొబ్బట్లను ప్రసాదంగా పంచండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో ట్రాన్సాక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అయిన వాళ్ళైనప్పటికీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులు, చికాకులు ఎప్పటికప్పుడు ఏర్పడటము, మీరు పరిష్కరించడము, అవి మరలా మరొక రూపంలో నుండి అవి తారసపట్టము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ సహనానికి, ఓర్పుకి పరీక్షలు ఎదురవుతాయి. సహోదర సహోదరి వర్గం ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు, లబ్ధి పొందగలుగుతారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. మీ వాళ్ళ సహాయ సహకారాలను కూడా సమయానికి అందుకొని అందరూ కలిసి మూకుముడిగా కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వాహన క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని కారణాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఈ వారం ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఎక్కువగా ఇతరుల సలహాలు, సూచనలు పాటించడం అనేది జరుగుతుంది. కొన్ని శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. చిన్న చిన్న పార్టీలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఆడపిల్లల వేడుకలు కావచ్చు, ఘనంగా నిర్వహించగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను ఆశించి స్నేహితుల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కార్యక్రమాలలోనూ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనం లభిస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను, బాధ్యతలను మీరు స్వీకరించగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము, లేదా దూర ప్రాంతాల నుండి విశేషాలను సేకరించే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. విదేశాలలో నుండి శుభవార్తను అందుకోగలుగుతారు. శుభ ఆహ్వాన పత్రిక అందుతుంది. కొంతకాలం అక్కడికి వెళ్లి అవకాశాలను అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. పునర్ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను ప్రతిరోజు చెయ్యండి. రవిగ్రహం దగ్గర 6 ఎరుపు బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శత్రువులు కూడా మీతో స్నేహాన్ని చేయాలన్న ఆలోచనలు, రాజీకొచ్చే ప్రయత్నాలను గావిస్తారు. వీటి వెనకాలన్న ఆంతర్యాన్ని, కుట్రలను, కుతంత్రాలను మీరు కనిపెట్టగలుగుతారు. ప్రస్తుతానికి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండటం వలన దీనికి సంబంధించి ఏ నిర్ణయాలు చేయరు, ఏ తీర్మానాలు చేయరు. వాళ్ళ మానాన వాళ్ళను ఉండనిద్దాం, మన మానాన మనం ప్రయత్నం చేసుకున్నాము అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మాట తీరు, పొందిక విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సభ సమావేశ ఏర్పాట్లు, దీనికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొంతమంది సెలబ్రిటీల పట్ల లేదా పొలిటీషియన్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని,
ఆలోచనని, ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. రుణ బాధలకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని కొత్త కోణాలలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. గతంలో కొంతమంది చెప్పిన మాటల ద్వారా మోసపోయాము, నష్టపోయాము అని బాధపడే సందర్భాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో ఖర్చులు అధికంగా ఏర్పడుతున్నాయి. కానీ వాళ్ళ పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళని వేరే స్కూల్లో చేర్పించడమే మేలేమో, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అన్ని అనుకూలంగా ఉన్నటువంటి స్కూల్లోనో కాలేజీలోనో కొనసాగిద్దాము, వచ్చే సంవత్సరం పునరాలోచన చేద్దామన్న ప్రయత్నాలే ఎక్కువగా ఏర్పడతాయి. అయిన వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా మీకు కొన్ని అభిప్రాయాలు గట్టిగా ఉన్నప్పటికీ అయినా కూడా మార్పులు చేయలేరు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో పట్టు విడుపులు చాలా అవసరము. కానీ మనం గట్టిగా మొండిగా ఉండడం ద్వారా ఏ ప్రయోజనం లేదని వాళ్ళకి మీరు నచ్చజెప్పే ప్రయత్నాలలో కాస్తంత ఇబ్బందికరమైన అంశాలు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో బుధుడు, గురువు, వ్యయస్థానంలో రవి, లాభస్థానంలో శుక్రుడు స్వర్ణ వస్తు లాభాలను అందుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న కార్యక్రమాలను, చిన్న శుభకార్యాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. మీ మాటని నిలబెట్టుకోగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి స్థానానికి ఎంపిక అవడానికి చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలు అందుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి విశేషాలను, అంటే విదేశాలలో చదువుకుంటే ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. క్రీడా రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో అర్చన జరిపించండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి కర్కాటక రాశి. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ద్వితీయ స్థానంలో కుజుడు, కేతువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని. చేసే ప్రయత్నాలలో ఎక్కువగా మొండితనము, కాస్తంత మూర్ఖత్వంతో మీరు వహిస్తున్నట్టుగా మీ వాళ్ళు సన్నిహితులు అభిప్రాయపడే అవకాశం ఉంటుంది. కానీ పనులు చాలా జాముగా ఉండడము, అవి కదలిక లేకపోవడము, తద్వారా ఎన్నో ప్రయోజనాలు నష్టపోవడము, ఈ రకమైనటువంటి వాతావరణము పరిస్థితి ఉన్నప్పుడు ఆ మాత్రం గట్టి ప్రయత్నం చేయకూడదా నేను అన్న అభిప్రాయాలతో మీరు ముందడుగు వేయగలుగుతారు. మీరేదైతే ప్రయత్నాలు చేస్తున్నారో నిస్సందేహంగా పూర్తి స్థాయిలో వాటి మీద టైం కేటాయించి చెయ్యండి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మొండి పనులకు మొండితనమే మార్గం అండి. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో మనం వెనకడుగు వేస్తే ప్రయోజనాలు దక్కవు. ఇది గ్రహించి మెలగండి. రుణ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. కొన్ని కారణాల నిమిత్తం వాటిని చెల్లించలేకపోవడం అనేది ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. చేతిలో ధనం ఉన్నప్పటికీ అది మరొక విధంగా ఖర్చు అవడం బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు. పిల్లలకు కూడా సనాతన సాంప్రదాయాలను నేర్పించాలి, వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పిల్లలు కూడా మీ మాట వినటం, మునుపటిలాగా ప్రవర్తించకుండా వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలను అందుకోగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు మీరు చేసే పనులలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు.
మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. రుణ సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆ రుణాలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎవరి ద్వారా అయితే సమస్యలు ఏర్పడుతున్నాయో కలుగుతున్నాయో వాళ్లతోనే మాట్లాడటం, అవి పరిష్కార దిశకు వెళ్లే విధంగా మీరు చేసే చర్యలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా స్పందిస్తున్నట్టుగా జీవిత భాగస్వామి ద్వారా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి పేరు మీద స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి కలిగినటువంటి వాతావరణము, ఆ విధమైనటువంటి అంశాలు తారసపడవచ్చు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. కొన్ని రోజులు గడిచాక అన్ని విషయాలలో కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఇప్పుడు వచ్చిన అవకాశాలు మళ్ళీ మీకు తిరిగి రావు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు స్వాతి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గంధంతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాపార విస్తరణ కోసం, వ్యాపార అభివృద్ధి కోసం విదేశీ పర్యటనలు, ఊర్లకు వెళ్ళటము, ఈ రకమైనటువంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూల దిశలో ఉంటాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం ప్రయోజనాలను అందుకోవడం కోసం కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయోజనాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో పై వాళ్లతో ఇబ్బందులు ఉన్నాయి. మీ కొలీగ్నో స్నేహితుల ద్వారానో రికమెండేషన్ చేయిస్తారు. కొంతకాలం మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టొద్దని ఈ రకమైనటువంటి అవకాశాలను, ఆస్కారాలను మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా లబ్ధిని పొందగలుగుతారు. సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. మీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు పడుతున్నటువంటి కష్టము కొంతమంది గుర్తించడము, దానికి ప్రశంసలు అందించడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన, అయిన వాళ్ళ పేరు మీద అది ఉంచాలన్న ఆలోచన నెరవేరుతాయి. ఈ వారం స్త్రీలకు స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. ఎవరి ద్వారానో కొన్ని విశేషాలను తెలుసుకుంటారు. అక్కడ డబ్బులు పెడితే ఎక్కువగా ధనం వస్తుందని పైగా మన వాళ్లే చెప్పడము, నీ డబ్బులు నా డబ్బులు అన్ని కలిపి అక్కడ తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఈ రకమైనటువంటి ఆలోచనలకు కానీ పెట్టుబడులకు కానీ ఖచ్చితంగా దూరంగా ఉండండి అమ్మా. జీవిత భాగస్వామి డబ్బులు అడిగినప్పటికీ కూడా ఈ విషయాలలో మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు. రాశి నుండి 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శని. షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ముమ్మాటికి వస్తుంది. తద్వారా ముమ్మాటికి దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నిరభ్యంతరంగా మీరు చేసుకోగలరు. తద్వారా మీకు ప్రయోజనాలు దక్కుతాయి. కానీ ఎవరో మూడో వ్యక్తి ముక్కు మొహం తెలీదు, పెడితే బాగా వచ్చాయి నాకు డబ్బులు, మీరు కూడా పెట్టండి అని ఎంకరేజ్ చేసే అంశాలలో మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వైద్యులకు వైద్య పరీక్షల కోసము, ఆరోగ్య నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గురువుల అనుగ్రహాన్ని, ఆశీర్వచనాలను పొందగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. MBA హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న డిగ్రీలతోనే
మంచి ఉద్యోగం సంపాదించగలుగుతున్నారు. నేను పెద్ద డిగ్రీనే చదివాను, నాకు ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్న నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు కాస్తంత మీరు వెతికే తీరు విధానంలో మార్పులు చెయ్యండి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవాలయంలో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కుంకుమార్చన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యా రాశి. సంతానం పట్ల ఎక్కువగా శ్రద్ధను కనబరుస్తారు. వాళ్ళ విషయాలలో కొన్ని మంచి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోగలుగుతారు. సంఘంలో ఆకర్షణ బిందువుగా మీరు మారాలని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. టీమ్మేట్స్ తో పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా ప్రయోజనాలను దక్కించుకునే అవకాశాలే ఏర్పడతాయి. వాటిని సకాలంలో సద్వినియోగపరచుకోండి. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వివాదాలకు తగాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండగలిగితే సర్వత్రా శ్రేయస్కరంగా ఉంటుంది. అయిన వాళ్ళు తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. తద్వారా చికాకు కలిగినటువంటి విషయాలు, కుటుంబ చికాకులు కలిగినటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు రాజకీయ, కళ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి గుర్తింపుని సాధించగలుగుతారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి చికాకులు, మనస్పర్ధలు, కొంతమంది మీకు కావాలనే అన్యాయం చేస్తున్నారన్న తద్భావన కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. కొత్తగా మీ వాళ్ళ పేరు మీద కొన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలలో మాత్రం తొందరపాటు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోగలిగితే మోసపోకుండా ఉంటారు. విద్యార్థులకు స్వల్పమైనటువంటి అవకాశాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. బ్యాంక్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో స్థల మార్పు ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో శనిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసుకు సంబంధించినటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. అవి పరిష్కార దిశకు నోచుకుంటాయి. నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. కొన్ని ఊరిస్తున్నటువంటి సదవకాశాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పాత మిత్రులు తారసపడతారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను వాళ్ళతో చర్చించడము, మీకు తెలియనటువంటి విశేషాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎప్పుడు బాధించే అవకాశం ఉంటుంది. భూములు, వాహనాలు, స్థలాలు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి మంచి లాభాలను అందుకోగలుగుతారు. అయిన వాళ్ళు బంధువులకు ఆర్థిక సహాయాన్ని చేయగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలకు మీరు దూరంగా ఉంటున్నారని, నిర్లక్ష్యం చేస్తున్నారని
విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే లభిస్తాయి. చిన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బయట కాస్తంత చికాకు కలిగించే అంశాలు ఏర్పడుతున్నప్పటికీ ఎక్కడికక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు మీ వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో ఇచ్చే సమాధానం వలన ఎన్నో సమస్యల నుండి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. స్నేహితులకు ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళ అభిప్రాయాలను వ్యతిరేకించకుండా, మీ అభిప్రాయాలలో మార్పు రాకుండా మాత్రం వ్యవహారాలు ముందుకు కదలవు. ఇది గ్రహించి మెలగండి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఎంతగానో కష్టపడి, ఎంతగానో శ్రమించి ఒకానొక ప్రాజెక్ట్ని, ఒకానొక పనిని మీరు సాధించి పూర్తి చేయగలుగుతారు. తద్వారా మానసిక ధైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలిగి ఉంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల పట్ల, కొత్త చదువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్న ఆలోచనలు, వీడియోలు తీయడము, వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఆకర్షణీయంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించి శుక్రగ్రహం దగ్గర నవగ్రహ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఓర్పుతో, నేర్పుతో ముఖ్యుల వద్ద మీ గుర్తింపుని మరింతగా పెంచుకోగలుగుతారు. ప్రశంసలను అందుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ల పరిచయాల ద్వారా కొన్ని అనుకోని కార్యక్రమాలను అందుకోగలుగుతారు. అందులో మీరు కొన్ని కీలకమైనటువంటి పాత్రలను పోషించడము, తద్వారా ప్రయోజనాలను అందుకునే అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల పట్ల కాస్తంత నిదానంగా వ్యవహరించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చిన్న పొన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా మారుతుంది. జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా పెద్ద కారణాలు ఏమీ లేనప్పటికీ చిన్న చిన్న చికాకుల కారణంగా మనస్పర్ధలు, వివాదాలు ఏర్పడుతున్నాయన్న విషయాలను గ్రహించుకోగలుగుతారు. పెద్దవాళ్ల పర్యవేక్షణలో అవి పరిష్కరించుకొని కలిసి ఉండటం కోసం తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పిల్లలు ఉన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం అండి. నువ్వు వాళ్ళ మాటలు వింటాము, వీళ్ళ మాటలు వింటాము అని మాత్రం అనుకోవద్దు. తద్వారా మీరు నష్టపోవడము, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోవడం తప్ప ఏ ఉపయోగము, ప్రయోజనం లేదు. పిల్లలున్నప్పుడు మాత్రము కష్టమో నష్టమో భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గరే కలిసి ఉండండి. తద్వారా అన్ని విధాలా బాగుంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందండి, లేకుండా మాత్రం ఉండదు. ఎంత పెద్ద అనారోగ్యమైనా కూడా వైద్యం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం ఆప్ట్ చేస్తున్నామా లేదా, ఆ దిశలో మన ఆలోచనలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే మనం గ్రహించాలి. ఈ వారం స్త్రీలకు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న శుభకార్యాలు, పెద్ద శుభకార్యాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎవరి దగ్గర నుండి ఒక మాట కూడా వినకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ప్రేమ వివాహాలు, ప్రేమ విషయాలలో మాత్రం చొరవ తీసుకోరు. మీ నిర్ణయాలలో మాత్రం ఏ మార్పు ఉండదు. విద్యా సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలమైన వాతావరణం
ఏర్పడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. మధ్యవర్తులు కావచ్చండి, పెద్దవాళ్ళు కావచ్చండి, ఎవరైనా కానీ మంచి నిర్ణయం తీసుకొని కాస్తంత మొండిగా వ్యవహరించి భార్యాభర్తలని కలిపి ఒక దగ్గర ఉంచే ప్రయత్నం చేయగలిగితే సర్వదా మంచిది. ఇది గ్రహించి మెలగండి. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. సంఘ సేవా కార్యక్రమాలలో, గోసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలలో పురోగతి ఏర్పడుతుంది. షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకోవడము అనుకూలమైనటువంటి మార్పులకు కారణమవుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి. 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. క్రమం తప్పకుండా ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా ప్రారంభించినప్పుడు, అది ఆటంకాలలో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోగలిగితే ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, శుక్రుడు. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొంతమంది అండదండల ద్వారా చేసే ప్రయత్నాలలో పురోగతిని సాధించగలుగుతారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన ఉందో అది పెరగటానికి లేదా పోస్టు రీత్యా ఎదగడానికి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఇప్పటి వరకు పనిచేసిన సంస్థ నుండి మారి వేరొక చోట చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి, కానీ అవి నెరవేరకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సలహాల ద్వారా, సూచనల ద్వారా, వాళ్ళిచ్చిన ఆర్థిక సహాయంతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. పంచమ స్థానంలో శుక్రుడు, 6 రవి. కోర్టు వ్యవహారాది తీర్పులు మిశ్రమంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఏ విషయాలు తెలియకుండా పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. మధ్యవర్తుల కారణంగా నష్టపోతున్నామేమో అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించడం, చిన్న చిన్న వాటికి కూడా పెద్ద స్థాయి తగాదాలు, వివాదాలు ఏర్పడటం కాస్తంత ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మారుతుంది. స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాల రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. బయట వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పాత ఉద్యోగంలోనే కొనసాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించకపోవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాల రీత్యా మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు ఎవరిని సంప్రదించడం లేదు. మీరు మీ సొంత నిర్ణయాలే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి వాతావరణము, పరిస్థితులు ఏర్పడవచ్చు. వాళ్ళకి విషయాలు అర్థం కావు. మనం నచ్చజెప్పిన అవతల వాళ్ళు అంగీకరించలేకపోవడము, వివిధ రకాలైనటువంటి కారణాల వలన మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అన్న ధైర్యంతో మీ సొంత నిర్ణయాలనే ముమ్మాటికి ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా మీరు చేయాలనుకున్న కొన్ని ముఖ్యమైన పనులు ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా చేయాలన్న విధంగా మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్, MBA, బిజినెస్ అనలిటికల్
చదివే వారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇందులో రాసే పరీక్షల్లో మంచి మార్కులను సంపాదించగలుగుతారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో అర్చన జరిపించండి. ఆ గంధం బొట్టుని నుదుటన ధరించండి. అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి వివాదాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా పురోగతి కోసం సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్వల్పమైన ప్రయోజనాలను భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అందుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కార దిశలో ఉంటాయి. నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు. సహాయం చేయవలసిన వారే కాస్తంత ఇబ్బంది పెడుతున్నారు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మీ శక్తికి మించి మీరు మీ పనులు చేయలేరన్న విషయాలు వాళ్ళు గ్రహించినప్పటికీ స్వల్పంగా వాళ్ళ ద్వారా మీరు మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. పంచమ స్థానంలో రవి, 6వ బుధుడు, గురువు అనుకున్న కార్యక్రమాలలో కష్టం మీద విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వలన పిల్లల చదువులు, ఇతరితర ఖర్చుల నిమిత్తం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. చేస్తున్న వృత్తిలో సాటిస్ఫాక్షన్ లేక ఎదుగుదల లేదని భావించి పాత ఉద్యోగమే తిరిగి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అంటే అంతకుముందు ఎప్పుడో ఒక ఉద్యోగం చేశాము, ఆ ఉద్యోగం చేస్తూ మానేసి ఇందులోకి వచ్చాము, మళ్ళీ ఆ పాత ఉద్యోగానికే వెళ్ళిపోదాము, అక్కడే బాగుందేమో అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వృత్తిరీత్యా తీసుకునే ఆలోచనలు కాస్తంత నిదానంగా వచ్చే మాసంలో తీసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. సన్నిహితులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ వ్యవహారాల విషయాలను తెలియపరుస్తారు. వాళ్ళ ద్వారా మంచి విషయాలను గ్రహించుకోగలుగుతారు. కొన్ని విషయాలలో అవగాహన లేక ఇంతకు ముందు పొరపాట్లు జరిగాయి, మళ్ళీ ఆ పొరపాట్లు జరగకూడదని మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కోపం కాస్తంత కంట్రోల్లో ఉంచుకోగలిగితే అన్ని విధాలా మంచిది. కరాటే, మార్షల్ ఆర్ట్స్, యోగా పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్కులు అందుకోగలుగుతారు. యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఏదో కొంతమంది ఆ మాట ఈ మాట చెప్పినప్పటికీ చెక్కు చెదరకుండా మీరు నిలబడగలుగుతారు. మంచి ఆపర్చునిటీస్ ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి లగ్నంలో రాహువు, సప్తమ స్థానంలో కుజుడు, కేతువు. ఆల్మోస్ట్ ఇక్కడ డబల్ సెమీ ఎఫెక్ట్.
సప్తమ స్థానంలో డబల్ కుజుడి ఎఫెక్టు సుస్పష్టంగా కనిపిస్తుంది. కోపము, అమాయకత్వము, విపరీతమైనటువంటి ఆలోచనలు, మానసిక ప్రశాంతత లేకపోవడము, స్థిరత్వం కోసం చాలా వెంపర్లాటము, ఈ రకమైనటువంటి లోపాలు, ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మానసికంగా ఇన్స్టెబిలిటీ, కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లయితే డాక్టర్లను సంప్రదించండి. వైద్యం తీసుకోగలిగితే సర్వత్రా శ్రేయస్కరం. మెంటల్ టెన్షన్స్ అనేవి, యాంగ్జైటీ అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఇది గ్రహించుకొని మెలగండి. తగు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా అవసరం. జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు చేయలేనటువంటి పనులు వాళ్ళ ద్వారా పూర్తి చేయించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్న వారికి కదలిక ఏర్పడుతుంది. స్వల్పమైనటువంటి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లను చేసుకోగలుగుతారు. రుణాల నుంచి బయటపడడం కోసం తీసుకొని చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. కొన్ని కోర్టు తగాదాలు, లిటిగేషన్లకు సంబంధించిన అంశాలలో సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. యాంగ్జైటీ, కోపం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మన దగ్గర శక్తి ఉంది, మొండితనం ఉంది, కానీ ఆ మొండితనం పని పూర్తి చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా ఉపయోగించాలి. అంతేగాని మన వాళ్ళ మీద, మన పిల్లల మీద, మన ఇంట్లో వాళ్ళ మీద మాత్రం అది ఉపయోగించుకోకూడదు. ఇది గ్రహించి మెలగండి. ఉద్యోగరీత్యా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడి కలిగినటువంటి సందర్భాలు ఉంటాయి. మేనేజర్లతో చికాకు పడడము, మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళు ఇవ్వకపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నవి. కానీ ఈ సమయం సందర్భంలో మనకు అండగా నిలబడే వాళ్ళను మాత్రం మనం నొప్పించకూడదు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళ సహాయం తీసుకొని మీరు కాస్త ఊరట చెందగలిగితే సర్వత్రా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు, గురువు. స్వల్పమైనటువంటి చికాకులు కనిపిస్తున్నవి. వీటి ద్వారానే ప్రయోజనాలను మీరు అందుకోగలిగితే బాగుంటుంది. ఒక దగ్గర ఇబ్బంది ఉంది, కానీ ఇంకొక దగ్గర నుంచి మనం బలం పొందగలుగుతాము. తద్వారా ప్రయోజనాలు దక్కుతాయి. ఇది గ్రహించి మెలగండి. ఒకవేళ ఏదైనా సలహా సూచనలు కావాలనుకుంటే ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి. అంత మాత్రమే. ఇరుగు పొరుగు వాళ్ళని సంప్రదించి మాత్రం లేనిపోని గొడవలు మాత్రం తెచ్చుకోవద్దు. చిన్న వ్యాపారస్తులకు, పారిశ్రామిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఎదుగుదల కోసం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు ప్రయోజనాలను అందిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తగు జాగ్రత్తలు అవసరం. కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద మంచి సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు, చక్కగా చదవగలుగుతారు. ఇందులో మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, సొంత ఊరి నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి, అంటే స్థలం మార్చి ప్రయత్నాలు చేయగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూల దిశలో ఉంటాయి. కోర్టు వ్యవహారాది సంబంధిత విషయాలలో మీ నిర్ణయాలు
మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కానీ మీ వాళ్లకు మాత్రం ఇది ససేమిరా ఏమీ ఇష్టం ఉండదు. మీరేదో నష్టపరుస్తున్నట్టు, వాళ్ళకేదో ఇబ్బంది కలగజేస్తున్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు ఉండవచ్చు. ఈ కారణం చేత ఇంట్లో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్ద స్థాయిలో రుణాలను తీసుకొని పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్వల్పమైనటువంటి కదలికలు మాత్రమే సూచిస్తున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించడం సర్వదా మంచిది. స్త్రీలకు ఈ వారం కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అంతంత మాత్రంగా ఉంటుంది. కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించగలుగుతారు. పెద్దల సహాయంతో, ఉన్నతాధికారుల సహాయంతో స్వల్పమైనటువంటి రిలాక్సేషన్, సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. తద్వారా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. సువర్ణాభరణాల భద్రత విషయంలో, వీటికి సంబంధించి తీసుకునే రుణాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. తెలియని వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మీ నమ్మకస్తులైన వాళ్ళు కావచ్చు, ఆ నమ్మకస్తులైన వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఇదే కాక మీ వస్తువులు ఇతరులకు ఇవ్వడము, వాళ్ళ వస్తువులు మీరు ధరించడము, ఈ రకమైనటువంటి ఎక్స్చేంజ్లు, టెంపరరీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవద్దు. మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే సరే, అవతల వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పని లేదు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి వివాదాలకి ఇవి దారి తీసే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు మీరు అటెండ్ అవ్వగలిగితే చాలు, మంచి విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. మీ వ్యక్తిగత భద్రత విషయంలో, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఆలోచనలు నిలకడగా స్థిరంగా ఉండటం కోసం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం కానీ, లేదా మంత్ర జప సాధన చేసుకోవడం కానీ, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. రుణ బాధలు అధికంగా ఉండి రుణాలు తీర్చలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. క్రమేణా రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.